జస్ట్ మిస్ గైస్. జాట్ జస్ట్ మిస్. గోపీచంద్ మలినేని మీద గానీ జాట్ సినిమా మీద గానీ నాకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండే. అసలు మైత్రి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళ స్కెచ్ ఏంది, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, గోపీచంద్ మలినేని తీసుకెళ్లి బాలీవుడ్ హీరోతో సినిమా ఎందుకు తీపిస్తున్నారు, నాకు ఇవేం అర్థం కాలే. ఇప్పటికీ కొన్ని డౌట్లు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. బట్ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పుడు అసలు షేక్ అయినా కొంచెం. ఎందుకంటే మనకు తెలుసు గోపీచంద్ మలినేని రవితేజ తీయాల్సిన సినిమా ఇది. కానీ రవితేజకి ప్రొడక్షన్ కంపెనీలకి సమ్ ఇష్యూస్ వచ్చి ఆ ప్రాజెక్ట్ స్టాల్ అయిపోయింది. కానీ అనూహ్య పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ లోకి సన్నీ దేఓల్ ఎంటర్ అయ్యిండు. అది కూడా గదర్ 2 లాంటి హ్యూమంగస్ సక్సెస్ తర్వాత. సో చాలా మిస్టరీ ఉండే ఈ ప్రాజెక్ట్ చుట్టూ. అండ్ ఎటువంటి హడావిడి లేకుండా, ఎటువంటి లొల్లి లేకుండా చాలా సింపుల్ గా రిలీజ్ అయింది ఫిల్మ్. అండ్ మేబీ ఆ పబ్లిసిటీ చేయకపోవడమే ఈ ఫిల్మ్ అడ్వాంటేజ్ అనుకుంటా. ఎందుకంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, అది కూడా ఒక సింగిల్ స్క్రీన్ లో చూసిన నేను సినిమా. ఫస్ట్ హాఫ్ మజా వచ్చింది బై, ఆనెస్ట్ గా చెప్తున్నా. ఏం గ్రౌండ్ బ్రేకింగ్ స్టఫ్ లేదు మూవీలా. టిపికల్ తెలుగు సినిమా టెంప్లెట్ కంటెంటే. మాస్ హీరో ఫైట్లు అంతా అవే ఉంటాయి. కానీ ఉన్న కాడికి కరెక్ట్ గా తీసిర్రు, బాగా తీసిర్రు, ఎగ్జిలరేటింగ్ గా తీసిర్రు. మజా వస్తుంది. మ్యూజిక్, ఆ ఫైట్లు, యాక్షన్, ఆ కథలోని సింప్లిసిటీ. చెప్తున్నా కదా డెడ్ అనుకుని ఎంటర్ అవుతాము. కానీ ఫస్ట్ హాఫ్ ప్లెజెంట్ సర్ప్రైజ్. చాలా సేపటి వరకు హీరోనే రాడు, అసలు విలన్ ఇంట్రడక్షన్ జరుగుతుంది చాలా సేపు. సో ఒక పాయింట్ తర్వాత హీరో వస్తాడు. అండ్ హీరో గురించి మనకి ఏం తెలియదు, మిస్టీరియస్ మ్యాన్. అండ్ ఒక చిన్న ఇష్యూ మీద కథ వెళ్తా ఉంటది. సింగిల్ పాయింట్, ఏం తాంజాం ఉండదు, స్ట్రైట్ గా పోతా ఉంటది. గ్రేట్ ఫైట్స్. తమను మ్యూజిక్ మనకి యాజ్ ఇట్ ఈస్ విన్నట్టే అనిపించినా కుదిరింది, ఇక్కడ సెట్ అయింది. సో ఫస్ట్ హాఫ్ మజా వస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ యాజ్ ఇట్ ఈస్ కథ రివీల్ అవుతున్న కొద్దీ అదే జనము, థోరియము, యురేనియం, న్యూక్లియర్ అని ఏటేటో టిపికల్ స్టాండర్డ్ వేలు వెళ్ళిపోతుంది. అక్కడ యాక్షన్ డైల్యూట్ అయిపోయి, డ్రామా స్టోరీ రివీల్ అయిపోయి, మళ్ళీ తెలుగు సినిమా టిపికల్ ఇమోషనల్ స్టేట్ కాపాడండి ఛత్రపతి జోన్ లోకి వచ్చేస్తుంది. అక్కడంత మజా రాదు. అండ్ సెకండ్ హాఫ్ లో యాక్షన్ కూడా చాలా తక్కువ ఉంటది. ఉన్న కాడికి కూడా అంత బాలేదు. సో ఒక గ్రేట్ పాప్కార్న్ ఎంటర్టైనర్ అవ్వాల్సిన సినిమా ఒక గుడ్ ఫస్ట్ హాఫ్, ఒక బిలో పర్ సెకండ్ హాఫ్ తోని ఫినిష్ అవుతుంది. సో అది కొంచెం డిసప్పాయింటింగ్ ఫ్యాక్టర్. అందుకే అంటున్నా జస్ట్ మిస్. జాట్ అనేది జస్ట్ మిస్ సినిమా. అండ్ ఇక్కడ ఏ మాట కామాట, గోపీచంద్ మలినేని అయితే మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అసలు అండర్ డాగ్ రోల్ లోంచి ఆయన ఒక ఎఫిషియెంట్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్నారు. అగైన్ మళ్ళీ ఏం ఇన్నోవేషన్, క్రియేటివిటీ ఇలాంటివి ఏం కాదు. ఒక సింపుల్ టాస్క్ ని ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేసి చూపించిండు. ఆయన ఒక ఎఫెక్టివ్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్నారు. సో దీన్ని బట్టి నాకు కాన్స్పిరసీ వస్తున్నది అన్నట్టు. ఏంటంటే ఇలాంటి ఎఫెక్టివ్ డైరెక్టర్లు తెలుగులో ఎందుకు రోత సినిమాలు తీస్తారు అని. మేబీ ఇక్కడ హీరోల ఫాల్ట్ ఉందా? హీరోలు అనవసరంగా నాకు ఐటమ్ సాంగ్లు కావాలి, హీరోయిన్లు కావాలి, లవ్ ట్రాక్లు కావాలి, ఫ్యామిలీ ఇమోషన్స్ కావాలి, ఈ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయాలి అని ఇలాంటి ఎలిమెంట్స్ పెట్టడం వల్ల ఎంగేజింగ్ ఉండాల్సిన సినిమా, క్రిస్ప్ ఉండాల్సిన సినిమా లాగ్ అయిపోయి బోర్ కొట్టేసి రోత్ అనేది వస్తుందా? ఇట్లనే అనిపిస్తుంది ఎందుకో నాకు. ఎందుకంటే సినిమా ఫస్ట్ హాఫ్ లో ఏం స్క్రాప్ ఉండదు. కథకి ఏం కావాలో అక్కడ వరకే ఉంటాయి సీన్లు. పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఉంటది. ఇదే కథలో ఒక తెలుగు హీరో ఉంటే ఏవో కొంచెం హైప్, జర కామెడీ, జర చిన్నగా ఐటమ్ సాంగ్, ఒక లవ్ సాంగ్, ఇట్లాంటివి ఏమైనా గుసాయించేటోళ్ళు. సో అక్కడనే మనం డెడ్ అయిపోతాం. సో ఈ మాత్రం మనకి ఫస్ట్ హాఫ్ లో ఎక్సైట్మెంట్ ఉండడానికి కారణం ఈ మూవీలో తెలుగు హీరో లేకపోవడమే కావచ్చు. అండ్ కాన్సిక్వెంట్లీ రన్ టైం కూడా చాలా క్రిస్ప్ ఉండడమే కావచ్చు. సో కారణాలు ఏవైనప్పటికీ జాట్ మాత్రం సర్ప్రైజే. ఈ సినిమా నార్త్ లో హిట్ అయినా నేను ఆశ్చర్యపోను. అండ్ వాళ్ళని జడ్జి కూడా చెయ్య, ఎందుకంటే ఇది ఒక డీసెంట్ సినిమానే. మళ్ళీ చెప్తున్నా, ఏదో కొత్త విషయాలు ఎక్స్పెక్ట్ చేసిపోకండి. సింపుల్ మనం చూసిన తెలుగు సినిమానే, కానీ ఒక ఎఫెక్టివ్ మసాలా ఎంటర్టైనర్. యాక్షన్ ఉంటది, మజా వస్తుంది. అగైన్ సెకండ్ హాఫ్ లో డౌన్ అవుతాం. ఇక అది కథని ఫినిష్ చేయలేకపోవడము, ఆ స్టాండర్డ్ ట్రోప్ లోకి వెళ్ళిపోవడమే ప్రాబ్లం. కొంచెం బెటర్ రైటింగ్ ఉంటే సెకండ్ హాఫ్ లో బాగుండేది. ఈ మూవీ షోర్ షాట్ బ్లాక్ బస్టర్ అయ్యేది. ఇప్పుడు ఆ కొంచెం డౌట్ ఉండడానికి రీజన్ బిలో యావరేజ్ సెకండ్ హాఫే. అండ్ మైత్రి మూవీ మేకర్స్ ఈ రోజు 2 హిట్లు కొట్టింది అని అనొచ్చు. అగైన్ జాట్ రిజల్ట్ మనం చూడాలి, బట్ హోప్ఫుల్ గానే కనిపిస్తుంది నాకైతే. అండ్ ఇక కథ విషయానికి వస్తే సింపుల్ కథ, చెప్తే స్పాయిలర్ లెక్క అయిపోతుంది. బట్ కొంచెం రామాయణం ఇన్స్పిరేషన్ ఉంటది. అండ్ కరెక్ట్ గా వస్తుంది, బాగుంది. అండ్ చెప్పాలంటే ఇది బేసికల్లీ ఒక తెలుగు సినిమానే. దీంట్లో ఒక నార్త్ హీరో ఉంటాడు. ఆ కథ కూడా అదే విధంగా ఉంటది. ఎందుకంటే కథ ఆంధ్రాలో సెట్ అయి ఉంటది. అండ్ నార్త్ నుంచి ఒక హీరో వస్తాడు. సో ఇది బేసికలీ తెలుగు సినిమానే. అండ్ హిందీ రాని వాళ్ళు కూడా చూడొచ్చు ఈ సినిమాని. డైలాగ్ చాలా సింపుల్ ఉంటది, ఆల్మోస్ట్ మనకు అర్థమయ్యే విధంగానే ఉంటది. సో తెలుగు వాళ్ళు కూడా ఖచ్చితంగా చూడండి సినిమాని, డిసప్పాయింటింగ్ గారు. అండ్ ఇంకా విజువల్స్ విషయంలో ఆ టిపికల్ స్టాండర్డ్ తెలుగు సినిమా విజువలే కనిపిస్తుంది. అది కొంచెం డిసప్పాయింటింగ్. అండ్ మనం విన మ్యూజిక్ కొడతాడు తమను, కొంచెం మీడియం అనిరుద్ధ్ స్టైల్లో వెళ్తాడు. సో ఇది తమన్స్ వర్షన్ ఆఫ్ అనిరుద్ధ్ మ్యూజిక్ అనమాట. అండ్ డీసెంట్. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ లో తేలిపోతాడు. అండ్ ఐటమ్ సాంగ్ కూడా బాగాలేదు. అండ్ సన్నీ దేఓల్ ఇక్కడ స్పెషల్ గా గొప్ప చేసింది ఏం లేదు, అట్లానే బ్యాడ్ గా చేసింది కూడా ఏం లేదు. చిన్నప్పటి నుంచి సన్నీ దేఓల్ ని చూసుకుంటూ పెరిగినాము. సో అట్లే ఉన్నాడు ఆయన, డీసెంట్. సో ఎస్, ఓవరాల్ జాట్ అనేది సర్ప్రైజింగ్ ఫిల్మ్, అట్లీస్ట్ నాకైతే. సో ఎస్, ఈ వీకెండ్ ఖాళీ ఉంటే ఖచ్చితంగా చూడండి జాట్. థ్యాంక్ యూ గైస్, జై హింద్.